రాజ్యం మీదైందనుకున్నారా? ఈ రాజపున్నాడన్న విషయం గుర్తులేదా? మర్చిపోయారా? టికెట్ ఇస్తే థియేటర్ కలిసి సినిమా చూడాలి, కానీ ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎట్లా? నాకు ఎదురు తిరిగిన ఈ జనానికి ఎదురొచ్చిన నీకు ఈ రాజప్ప అంటే ఏంటో తెలియాలి. మీ బతుకుల్లో వెలుగులు నింపుదాం అనుకున్న సూర్యుడు ఉదయించకుండానే అస్తమించాడు. ఇప్పుడు ఈ చచ్చిన శవానికి ఓటేస్తారో ఇక ముందు ఓటేసి శవాలవుతారో తేల్చుకోండి. ఇక నుంచి మార్చిలలో ఎలక్షన్స్ ఉండవు, ఓటింగ్ జరగదు. సిద్ధుగాడు బోని చేశాక మీ ఇష్టం వచ్చినట్టు పూసుకోండి ప్లీజ్. ఏంటి పాపా ఇంకా బోనే అవ్వలేదా? నేను చెయ్యనా? హూ ఆర్ యు? ఈ రోజుల్లో పరిచయాలతో పని లేదు బేబీ. ఫ్రెష్ గా కనిపిస్తే పూసేయడమే. అమ్మాయిలు ఈ మధ్య పొడి బట్టలో కన్నా తడి బట్టలోనే అందంగా కనిపిస్తున్నారు. ఏనిది నువ్వు ఇలా రావే. వాహ్, పేరుకు తగ్గట్టు దీని బాడీ మొత్తం నిధిలా ఉందిరా. దోచుకోవాలనిపిస్తుంది. యు క్రాసింగ్ యువర్ లిమిట్స్. హో సిద్ధు వాడెవడు? నీ బాడీ గార్డా? కాదు, దీని బాయ్ ఫ్రెండ్. ఓ హీరోనా? అయితే నువ్వు పిలిస్తే ఏముంటది? సప్పగా ఉంటది. అదే నేను పిలిస్తే మజాగా ఉంటది. సిద్ధు, నానా సిద్ధు. జనరల్ గా మాట్లాడక కొడతారు, నేను కొట్టి మాట్లాడతా. అందులో నువ్వు అమ్మాయిల విషయానికి వస్తే మాత్రం ఇదిగో ఇలా ఉంటది. నీకు చాలా ఎక్కువరా. అవునరా, ఎక్కువే. నాకు బాగా జీబీ ఎక్కువ. జీబీ అంటే నువ్వనుకుంటుంది కాదు రోయ్, గర్ల్స్ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. వేరే లెవెల్. వీడు హీరోని ఫిక్స్ అయిపోయాడు రా. మనం కూడా విలన్లని ఫిక్స్ అయిపోతే బెటర్. ఎప్పుడు హీరోలో గెలవర్రా, అప్పుడప్పుడు విలన్లు కూడా గెలుస్తారు. ప్లీజ్ బ్రో, వదిలే బ్రో. అర్థమైంది బ్రో. ఏదేమైనా ఎండ్ ఆఫ్ ది డే హీరోని గెలుస్తా బ్రో. ముట్టుకుంటానన్న వాళ్ళని కొట్టావు, బాగుందిరా. మరి నిన్ను ముట్టుకోమన్నా ముట్టుకోవు, ఎలారా? వస్తాయి మళ్ళీ మొదలెట్టావా? నీకు దండమే. పద పద, పార్టీ టైం అయింది. పేరెవరా ఫిక్స్ చేసింది? సారీ సార్. మరి క్యాప్షన్ ఏదిరా? డెబ్యూ డైరెక్టర్ సార్, క్యాచ్ చేయలేకపోయా. ఇప్పుడు చూడండి సార్. ఈగో ఒక బాప్, కొత్తగా ఉంది. ఐ లైక్ యూ. వస్తున్నా. ఓ
మీరా వచ్చేసారా? రండి. ఏంటండి ఏదో పొరపాటున పక్కింట్లోకి దూరినట్టు ఆ వింత రియాక్షన్ ఎందుకు? మనీలేగా రండి. వామ్మో, ఈయన ఈగో హర్ట్ అయినట్టుంది. వావ్, మీరు చాలా గ్రేట్ అండి. హోలీ రోజు కూడా ఒక్క చుక్క రంగు ఒంటి మీద పడకుండా వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్లా తళతళ మెరిసిపోతున్నారు. మీరు సూపర్. అసలు ఎలా అండి? హౌ? కొరుకుతా. కలర్ అయినా కలెక్టర్ అయినా నా ఈగో ముందు తలొగ్గాల్సిందే. నీకు చెప్పా కదా, సింగిల్ డ్రాప్ పడకుండా ఇంటికి తిరిగి వస్తానని. సింగిల్ డ్రాప్. అమ్మయ్య, అన్ని కిందే పడ్డాయి. ఆయన మీదే. ఎవడైనా కొడితే అమ్మ అమ్మ నడుస్తాడు. నువ్వేట్రా నాన్న నాన్న అంటున్నావు? ఎవట్రా మీ నాన్న? ఆర్మిక్స్ డ్రై ఫ్రూట్ గడి. వీడు మన బంటండి. బంటే తింటి నాకు గంటే తింటి వాళ్ళని మొహం దానా. ఈ రోజు వాళ్ళ అమ్మ గురించి తెలియాల్సింది. చెప్పరా. అబ్బా ఆపండి, వీడు నిజంగానే మన పిల్లోడు. చూడండి కావాలంటే. నాన్న దేవుడు. ఇదిగో మా ఆయన నా దేవుడు. సారీ. కంపు కొడుతుందేంట్రా? ఆ సిద్ధన్న నా చెడ్డీలో ఎగ్గేసి కొట్టాడు అన్న. వెళ్ళి పిల్ల మీద కూర్చోలేకపోయావా? ఆమ్లెట్ అయిపోయింది ఎదవా. అయినా సిద్ధుగాడికి మధ్య పిచ్చి పీక్స్ వెళ్ళిపోతుంది. ఆడు నేను ఎగ్గుతో కొట్టాడేమో, వాడిని నేను ఈగోతో కొడతా. నువ్వెక్కడికి? నువ్వు రాబే. రే కాళ్ళు విరుగుతాయిరా. అసలు కన్న కొడుకును పెంచాల్సిన పద్ధతి ఇదేనా? ఏ గురు, ఏం మాట్లాడుతున్నావయ్యా? నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, వీడికి నాకు ఏ సంబంధం లేదు. అయినా ఈ మైసూర్ బోండంగాడు నా కొడుకు ఏంటి? నేను చెప్పేది ఈ నా కొడుకు గురించి కాదు, నీ నా కొడుకు గురించి. అయినా మావాడి సైజ్ ఏంటి, మీవాడి ఏజ్ ఏంటి? మావాడు గూట్లో గుడ్డేసుకుంటాడంట. ఏంటి మావాడా? అయ్యో, ఈ డిస్కషన్ అంతా మీ వాడి గురించి. బయట ఆడపిల్లల్ని ఇంట్లో చిన్న పిల్లల్ని ఏంటేసుకొని మొత్తం ఏడొకడు తెల్లారితే ఇంట్లో పడి చేస్తాడు. మీ వాడు మళ్ళీ లిమిట్స్ దాటితే నేను కంట్రోల్ దాటిస్తా. చెప్పండి ఆడికి. బాయ్ ఆంటీ. బాయ్. బాయ్ అమ్మా. ఓహో, దుకాణం ఇంట్లోకి వచ్చేసిందిగా. ఓ పద్ధతి లేదు, పాడు లేదు. పద్ధతి గురించి పెంపకాల గురించి మీరే చెప్పాలి గురు. మరి నేనేగా చెప్పేది వినొచ్చుగా. ఇంట్రో అలాంటి. హే గురు, వాట్సాప్ రే. బాయ్. బాయ్ ఆంటీ. బాయ్. ఆహా, గవర్నమెంట్ వీడియోలు బ్యాచ్ చేసిందని మనోడు ఏకంగా ఇంట్లోనే షో మొదలెట్టేశాడు. ప్రతిదానికి మావాడా మావాడా అంటాం కాదు, అది ఇద్దరికి పెళ్లి చేసి తగలడండి. గ్రీన్ టీ షర్టు, బ్లాక్ ప్యాంటు. పెద్దరికం అనేది కాస్ట్యూమ్స్ లో కాదు, కస్టమ్స్ లో ఉండాలి. పదరా, ఇక్కడే ఉండి అడల్ట్ సీన్ అడిక్ట్ అయిపోయేలా ఉన్నావు. పద. ఈ ముసలుడికి కలర్ఫుల్ టీ షర్ట్ అవసరమా? వీడు మళ్ళీ కనిపించాడో మర్డర్ చేసేస్తా. ఆయన చూసేవారు సిద్ధు, చివరికి ఆ గుంతలక్కడి గాడు కూడా మనకు గడ్డి పెట్టేసి వెళ్ళిపోతున్నాడు. అసలు నీకేంట్రా ప్రాబ్లం? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి. ఆ అమ్మాయికి ఓకే, పైగా మినిస్టర్ ఫ్యామిలీ, మా ఇద్దరికి ఓకే, నీకే ఏంట్రా? నాన్న, అది నాకు చిన్నప్పటి నుండి ఫ్రెండ్. దాని మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు నాన్న. అది నాకు బెస్ట్ ఫ్రెండ్ అంతే. రే, వీడేంటి పక్కన ఉన్న అమ్మాయిని పట్టించుకోకుండా పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు? నువ్వన్నా చెప్పొచ్చుగా. మీరు నేను చెప్పేది వాడెందుకు చేస్తాడు? వాడికి అనిపించిందే వాడు చేస్తాడు. అవునరా, దొంగలో ఉన్నా. అరే ఉండరా, మళ్ళీ కాల్ ఇస్తా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని బాబు గారు బొమ్మ.
మీ బుక్. ఓ సారీ, థ్యాంక్స్ అండి. నేనంత బాగా నచ్చానా? నచ్చడం ఏంటి? మరి నా బొమ్మ ఏంటి? ఓ ఇదా, నచ్చింది కనిపిస్తే బొమ్మేయడం నా హాబీ. అంటే నచ్చాననే కదా. ఏ హలో, నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు. నేను జనరల్గా వేసాను అంతే, నువ్వే నాకు నచ్చలేదు. ఓహో, మరి నచ్చకపోతే నన్నెందుకు హక్ చేసుకున్నావమ్మా చెప్పు. హగ్గా? నేను నిన్ను హక్ చేసుకోవడం ఏంటి? డోంట్ బీ స్మార్ట్. ఐఎమ్ ఆల్వేస్ స్మార్ట్. నా బొమ్మను నువ్వు నీ బుక్ లో గీస్తే నీ బొమ్మను నేను ఇక్కడ ప్రింట్ వేసుకున్నాను. డిస్టర్బ్ చేసావబ్బా. హే ఏంటిది, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నావు? నేను చూడగానే ప్రపంచమే స్టక్ అయిపోయింది. సెన్స్ లెక్క. నాకు తెగ నచ్చేసావు, నేను ఫిక్స్ అయిపోయాను. నువ్వేనా లైఫ్ పార్ట్నర్, నువ్వు ఫిక్స్ అయిపో. దిస్ ఇస్ టూ మచ్. సరే అయితే ఓ పని చేయి, నేను నచ్చాననుకో ఇక్కడ నుండి సైలెంట్ గా వెళ్ళిపో. నచ్చలేదనుకో నీ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపో. వెళ్ళిపోతున్నావంటే నచ్చేదాన్ని కదా. ఈ వైజాగ్ లో నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటా, 2 days అని ముందుంటా, పట్టేస్తా. వెయిట్ చేస్తూ ఉండు. హాయ్. రే బంటి, ఇవాళ సముద్రం చాలా కొత్తగా కనిపిస్తుందిరా. అవునా, నువ్వు నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. ఎందుకురా? ఎప్పుడు లేని నన్ను బయటికి తీసుకొచ్చి సబ్వే తినిపిస్తున్నావు. ఇంతకీ సబ్జెక్ట్ ఏంటి? ఇవాళ అద్భుతం జరిగిందిరా. ఏంటి, నిధి అక్క నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందా? కాదురా, ఇంకో కొత్త అక్క నా లైఫ్ లోకి వచ్చింది. ఓ అందుకేనా నీ ఫేస్ లో కళ వచ్చింది? అవునరా, నేను కోరుకున్న అమ్మాయి నా కళ్ళ ముందు కనిపించింది. ఏది, ఎక్కడుందన్నా? ఇక్కడే ఉందిరా, కానీ ఎక్కడో తెలియదు. వెతకాలి, వెతికి పట్టుకోవాలి. అన్నా, వైజాగ్ లో గూగుల్ కూడా తెలియని గల్లీలు నీకు తెలుసు కదన్నా. నువ్వు అనుకుంటే ఇట్టే కనిపెట్టగలవు. కనిపెట్టే నా బంగారం రా. చీర్స్. ఈ వైజాగ్ నువ్వు ఎక్కడున్నా కనుక్కుంటా, 2 days అని ముందుంటా. అయ్యో ఈగో బావా, అక్కర్మ. నువ్వేంటి బావా ఇలా వచ్చావు? ఇలానా? పోనీ నీ లంగ జాకెట్ ఉంటే ఇచ్చేయి, అది కట్టుకొని అలా వస్తాను. నువ్వు తీర్చేయకపోతే నిజంగానే వేసుకొస్తానండి. జరగా అంటే బావా. ఇప్పుడు నువ్వు నా ఏరియాకి వచ్చి నా ఇంట్లో ఉండకుండా ఇక్కడెక్కడ ఉంటే నా ఈగో ఏం కావాలి? అది కాదు బావా, నేను ఇక్కడ సేఫ్ గానే ఉన్నాను. చా, నువ్వు ఈ బ్యూటిఫుల్ ఫేస్ తో బీచ్ చుట్టూ తిరిగే వరకు మన వైజాగ్ కుర్రోళ్ళు ఊరుకుంటారా? అయ్యో, ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్టున్నారు. నీళ్ళు తాగునానా. బీచ్ లో బాబు బొమ్మ ఏంటిది? ఐ నో, సెల్ఫ్ రెస్పెక్ట్. కానీ నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కిలోలో ఉంటే నాకు ఈగో క్వింటల్లో ఉంది. టాకర్ బ్యాగ్స్. ప్లీజ్ బావా. ప్లీజ్ బావా. ఇప్పుడు బావేనా దేవుడు అనే టాటూకి ఫాంట్ ఫిక్స్ చేసి వెంటనే బయలుదేరు. ఎవరికి? ఇంకెవరికి? నీకే. ఆ టాటూ చూసారా సరే మన తాలూకా అని భయపడతారు. టాటూ వదిలే బావా, నేనే వచ్చేస్తాను. మరి ఇప్పుడే పోయింది సెల్ఫ్ రెస్పెక్ట్. టాకర్ బ్యాగ్స్. ఆఫ్టర్ ఆల్ కార్ డోర్ వి నిన్ను చేత్తో క్లోజ్ చేయడం అంటే చపాక్ చేయండి. శుభమా అని అమ్మాయి కోసం వెళ్తుంటే ఈ ఈగో కాడ ఎదురాడేంటి? వాము, వీడు సెకండ్ దగ్గర వెళ్తే దగ్గర వచ్చిన అమ్మాయి దూరం అయిపోద్ది. గో బ్యాక్. స్వాతి. హాయ్ అక్క. బాగున్నావా? బాగున్నాను. హే బంటి. అమ్మా నాన్న అందరు బాగున్నారా? అంతా బాగున్నారక్క. నువ్వు పైకి పదా, నేను కాఫీ తీసుకొస్తా. సరే, నువ్వు రారా. నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నా, నువ్వేంటి ఇక్కడ? ఇది మా బావెల్లు. ఓహో, ఆ వంకతో మా పక్కింట్లోకి వచ్చేసి చెప్పుకోవడానికి నా లవ్ స్టోరీలో మెమరీస్ లేకుండా చేస్తావా? చా, నా ప్లాన్ మొత్తం ఫెయిల్ చేసావు. ఒక్క 2 days ఆగలేకపోయావా? అంత నచ్చేసానా? హలో హలో, ఏంటి సింగిల్ ట్రాక్ మీద ట్రైన్ లో దూసుకెళ్ళిపోతున్నా? సర్లే, ఎలాగో మెడుతున్నా ఒకటే కదా, ఇక ఎవరి కోసం ఎవరు వస్తాయేంటి? ఇప్పుడు నాకు అర్థమైంది నా మీద నీకెంత లవ్ ఉందో. దొంగ, నిన్న బీచ్ లోనే చెప్పొచ్చుగా. ఏంటి? నువ్వేం టెన్షన్ పడకు, నాకోసం నువ్వు ఇక్కడికి వచ్చినట్టు నేను ఎవ్వరికి చెప్పను. నువ్వు కూడా చెప్పుకో. అసలే మీ బావగాడు పెద్ద ఈగోస్టిక్. నేనే ఏదో మేనేజ్ చేస్తాలే. మన ఇద్దరం ఇలాగే సీక్రెట్ గా కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు లవ్ చేసుకుందాం. ఓకే బాయ్. రేపు నుంచి బాగా లవ్ చేసుకోవాలి. హాయ్. హాయ్ గురు. పైన చూస్తున్నావు ఏంటి?
ఈ ఎయిర్పోర్ట్ పక్కన ఉంటే ఇదో ప్రాబ్లం. పారాగ్లైడింగ్. ఓ తప్పు ల్యాండ్ అయ్యవా? ఓకే. పారాగ్లైడింగ్ వైజాగ్ లో లేదు, బ్యాంకాక్ లో ఉంది. గురు గురు నువ్వు కనిపించేంత వీపీఎం కాదు. నైగో సాటిస్ఫై కానీ లాజిక్ సాటిస్ఫై అవట్లా. పై నుంచి ఎందుకు వస్తున్నావు? గురు నీ పక్కింటి ఉండే కదా, పై నుంచి వస్తే ప్రాబ్లం ఏంటి? పక్కింటోడు పక్క నుంచి రావాలి కానీ పై నుంచి రావడం ఏంట్రా? చెప్పు చెప్పు చెప్పురా. నా కాలర్ పట్టుకున్నావు కదా? ఎస్, గట్టిగా. నేనే ఉంటా, మా ఇంటికి పోను. నైకు హర్ట్ అయింది. ఏంటి నీకు ఈగోనా? రేయ్, ఈగో అనేది BMW కార్ లాంటిదిరా. కొండం చాలా ఈజీ, మెయింటైన్ చేయడానికి దూరం తిరిపోద్ది. అయినా నా ఈగో ముందు ఈగో ఎంతరా బచ్చా? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ప్రతి ఒక్కరికి ఈగో అంట. హే నువ్వా? ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ? కార్ ఎక్కు. ఏంటి ఎవరైనా గుద్దేశారని టెన్షన్ పడ్డావా? గుద్దేసినా పర్లేదు కానీ నేను చూస్తేనే టెన్షన్ వస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పెళ్లికి ముందే కార్లో రొమాన్స్ అనుకుంటారు. ఒకసారి కొంచెం అమ్మాయిలా బిహేవ్ చేయవే ప్లీజ్. ఏ అబ్బాయిల రొమాన్స్ గురించి మాట్లాడాలా? అమ్మాయిలు మాట్లాడకూడదా? ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఈరోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు, ఒకసారి కలుస్తావని. ఓహో, అంటే మీ డాడీ ముందు నిలబెట్టి పెళ్లి పంచాయతీ పెడతావా? నో, జస్ట్ క్యాజువల్ మీటింగ్. నీకు ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయను, అలాగని నిన్ను అస్సలు వదిలిపెట్టను.